మనకు జరగదు. అందరినీ కూడా సురక్షిత మెయిన్ వార్క్ రిహార్సల్ లాంటివనే భావిస్తున్నారు వాళ్ళు. అంటే వీటిని పెద్ద ఎదుర్కోపోవడానికి మన సైన్యం యొక్క ఇది చాలా ఎక్కువగా ఉంది. మన సైన్యం యొక్క దమ్ము ధైర్యం ఇది చాలా, వాటి ముందు ఇది చాలా చిన్నవి. ఈ డ్రోన్స్ లో దాడులు అనేవి చిన్నవి. ఇదంతా కూడా చిన్న, అంటే పంజాబ్ లో ఈ యొక్క మాదక ద్రవ్యాలను తీసుకురావడానికి ఉపయోగించే డ్రోన్లు ఇవి. ఆ పంజాబ్ లో మాదక ద్రవ్యాలు ఆ బోర్డర్ నుంచి, పంజాబ్ పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇటువైపు ఈ యొక్క డ్రగ్స్ కానీ లేకపోతే హెరాయిన్ కానీ ఇవన్నిటినీ కూడా ఇటువంటి వాటి ద్వారానే టర్కీ డ్రోన్స్ ద్వారా తీసుకొస్తారు. వాటిని ఇంటర్సెప్ట్ చేయడం, అప్పటికప్పుడు పట్టుకోవడం, ఈ ప్రాక్టీస్ అంతా ఎప్పుడో ముగిసిపోయింది మనకి. సో ఇవి కూడా ఈ రోజు కూడా ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ వరకు ఒక వాళ్ళు ఏదో మనని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దానివల్ల మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా అవి పిక్చర్ బాకీ హై అన్నట్లుగానే మన వాళ్ళు చూస్తున్నారు. ఇంకా పెద్ద అటాక్స్ వచ్చినా కూడా మనం ధైర్యంగా నిలబడగలం, మనం తిరిగి అటాక్ చేయగలం. కాబట్టి మన సైనిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి మీరు. సో మీరు ఈ యొక్క ఇప్పుడు జరిగేదంతా కూడా చాలా చిన్న విషయాలని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు అంటే ఢిల్లీ కూడా ఢిల్లీ ఈజ్ అండర్, సటన్లీ ఇట్ ఈస్ అండర్ అటాక్. నాకు ఖచ్చితంగా వాళ్ళు కనుక ఏదైనా అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ కనుక వాడినప్పుడు ఢిల్లీ మీద వచ్చి పడే అవకాశం ఉంది. మనం కూడా ఇస్లామాబాద్ కి సంబంధించినటువంటి పిఎం నివాసం ముందే మనం మిసైల్ పడిపోయాయి, తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోనే పడ్డాయి. సో అందుకే ఇప్పుడు ఇది Zone 1 లో పెట్టారు. ఈ Zone 1 లో ఢిల్లీని పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇల్లు, అదేవిధంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, ఇవన్నీ కీలకమైనటువంటి డిఫెన్స్ కు సంబంధించిన కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఢిల్లీ మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ యొక్క భద్రతా బలగాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇవాళ అలారం కూడా సెట్ చేశారు, సైరన్ కూడా సెట్ చేశారు. ఒక 13 కిలోమీటర్ల రేడియస్ లో అలారం వినిపించే అవకాశం ఉంటుంది. సో అంటే పక్కన ఉన్నటువంటి బోర్డర్ లో ఉన్నటువంటి గ్రామాల వైపు లేదా అటువైపు ఈ మిసైల్స్ వచ్చినప్పుడే మన సుదర్శన్ చక్ర వాటిని నిర్వీర్యం చేయగలిగినప్పుడు కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఢిల్లీ వరకు రావడానికి ఈలోపు ఐరన్ డోమ్ లాంటి మన ఏదైతే ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది ఖచ్చితంగా వాటిని నిర్వీర్యం చేయగలదు. పైగా ప్రైమ్ మినిస్టర్ నివాసం దగ్గర, రాష్ట్రపతి నివాసం దగ్గర ఇంకా ఎక్కువగా వాటిని నిఘా ఉంచారు. పైగా ఎయిర్ డిఫెన్స్ ఇది కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మన దగ్గర కూడా వచ్చేసారన్న ఒక మాట అయితే వస్తుంది తప్పితే దానివల్ల పెద్ద నష్టం, దాన్ని ఖచ్చితంగా నిర్వీర్యం చేయగలుగుతారు. ఇప్పుడు ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా వారం పాటు లేదా 10 రోజుల పాటు ఇంకా ఇటువంటి చిన్న పిల్ల శాస్త్రం లాంటివి ఇవి చేస్తూనే ఉంటారు పాకిస్తాన్. ఇక కొడితే దిమ్మ తిరిగేలాగా ఇక కోలుకోలేని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే దానికి ప్రిపేర్ అవుతున్నారు. పాకిస్తాన్ కి కొట్టే దెబ్బకి మన భారత సైన్యం పాకిస్తాన్ ఈసారి కొట్టే దెబ్బకి మాత్రం ఇక తిరిగి లేవకుండా కొట్టేలాగా చూస్తున్నారు. దానికే ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం అదే దృఢ నిశ్చయంతో ఉన్నారు, అంతే ఇదిగా ఉన్నారు. ఆయన కసి మనం చూస్తుంటే ఆ సమావేశాలు కానీ లేకపోతే బీహార్ లో జరిగినప్పుడు మిమ్మల్ని వెతికి చంపుతాం, మీరు భూమి మీద ఎక్కడ దాక్కున్నా సరే మిమ్మల్ని ఎతికి చంపుతామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ కసి ఆయనలో ఉంది. సింధూర్ అని పేరు పెట్టడంలో కూడా ఒక సెంటిమెంట్ కూడా ఆయన దీంట్లో ఉంది.